హాయ్ అండి అందరికీ. ఈరోజు పొద్దున్నే మా ఊరు అందాలు చూసుకుంటూ షాప్కి అనేది బయలుదేరానండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా ఊరు అందాలు అయితే మామూలు ఉండవు. దాని తర్వాత షాప్కి వెళ్ళిపోయి ఉస్మానియా బిస్కెట్స్తో పాటు ఒక బూస్ట్ వేసేసి డబ్బోగడతో కొంచెం మాట్లాడుకొని దాని తర్వాత మనకు పని ఏం లేదండి. పక్కన షాప్ అన్నయ్య దగ్గర ఒక తుఫాన్ అనేది వచ్చింది. ఆ తుఫాన్కి ఈ డైనమో అనేది ఓడదీశారండి. సో అదే చెప్పు, ఏదో ఏదో ఒక్కటే అలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి అది చూసుకొని సరే అని మధ్యాహ్నం దాకా కూర్చున్నాను. మధ్యాహ్నం బోరు కొట్టేసి సరే సరదాగా తిరిగి వద్దామని చెప్పి అలా చీరాల దాకా అయితే బయలుదేరిపోయాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. చీరాలు బయలుదేరిన తర్వాత ఫస్ట్ మనం వెళ్ళిన డీమార్ట్కి అండి. డీమార్ట్కి వెళ్ళిపోయి లోపల ఏమి ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూద్దామని వెళ్ళాను. లోపల అయితే ఫస్ట్ కింద సెక్షన్ చూశాను. కింద సెక్షన్ చూసేసరికి మన జేబులు పక్క పడిద్ది అని చెప్పేసి సరదాగా ఓకే అనుకొని మళ్ళీ పై సెక్షన్కి అనేది వెళ్ళిపోయాను. మనకి యాక్చువల్లీ టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ కావాలి. అందుకోసం పై సెక్షన్కి వెళ్ళిపోయి ఒక 2 ప్యాంట్లు అనేది తీసుకుని దాని తర్వాత సరదాగా పిల్లలు ఆడుకునే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే దాంతో కొంచెం అలా ఆడుకొని దాని మళ్ళీ బయలుదేరిపోయి అలా చీరాల గల్లీల్లో తిరుగుతూ ఉన్నానండి. చీరాల గల్లీలో తిరిగేటప్పుడు నాకైతే ఒకటి గుర్తొచ్చిందండి. ఇది కన్ఫర్మ్గా మీకు చెప్పాలి. ఈ ప్లేస్ అండి, ఈ ప్లేస్కి అనేది నేను ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాడిని అనమాట మా ఫ్రెండ్స్తో. ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. అక్కడికి వస్తూ ఉండని ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డైలాగ్ గుర్తొచ్చిందండి. నేను చీరాల్లో పెరిగిన వాడిని కదా, నేను కూడా ఆయన చీరాలు అనగానే నాకు చిన్న రథం, పెద్ద రథం, జాండ్రపేట, వేటపాలెం అని గుర్తొచ్చినాయి. ఆ డైలాగ్ గుర్తు తెచ్చుకొని అక్కడి నుంచి సరదాగా జూడియోకి అనేది వెళ్ళిపోయానండి. జూడియోకి వెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్లీ లోపల ఎంట్రన్స్ మామూలుగా లేదు. లోపలికి వెళ్ళిన వెంటనే బాగుంది. కింద లేడీస్ ఐటమ్స్ అయితే మామూలుగా కాదు. మా వైఫ్ అయితే దగ్గర ఒక 4 డ్రెస్సెస్ వరకు తీసుకుందండి, లాంగ్ డ్రెస్సెస్. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పై సెక్షన్ అనేది వెళ్ళిపోయాం. పై సెక్షన్కి వెళ్ళిపోయి 2 ట్రౌజర్లు అవి తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ నాకు ఒక్కటండి, ఈ చెప్పు సైజ్ చూడండి అసలు ఎంత ఉందో. ఎంత లావు చెప్పు. ఇది చూడగానే నాకు ఒకళ్ళు గుర్తొచ్చారు మా ఫ్రెండ్స్లో. ఇది చూసిన తర్వాత వాళ్ళ డైలాగ్ అయితే ఇలా ఉంటుంది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇది చూసి అక్కడి నుంచి ఆశ్చర్యపోయి ఇక మొత్తం ప్యాక్ చేసుకొని బిల్లింగ్ చేసుకొని అలా బయలుదేరిపోయామండి. ఇదంతా అయిన తర్వాత సరే బిల్లు ఎంత అయిందని చూస్తే సింపుల్గా ఎంతో కాదండి, ఒక 5,000 అయిపోయింది. ఆ 5,000 బిల్లు తీసుకొని డబ్బులు కట్టేసి అలా బయలుదేరిపోయామన్నమాట. ఈరోజు వచ్చాము పట్టాభిగారి దగ్గరికి వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పేసి పట్టాభిగారి దగ్గర చూస్తే అదేమో షాప్ క్లోజ్ చేసి ఉందండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే అని చెప్పేసి బయలుదేరి వస్తే పేరాలు వచ్చేసరికి మనకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సరే ఏముంది వర్షమే కదా అని చెప్పేసి మెల్లిగా అట్లానే వస్తుంటే తీరా మనం బాపట్లో వచ్చేసరికి మొత్తం తడిచిపోయిందండి. కింద నుంచి పైదాకా తీసుకున్న బట్టలు తడిచిపోయినాయి, మేము తడిచిపోయాం. అలానే తడుచుకుంటూ షాప్కి వచ్చేసి అంతలోకి మన దగ్గర కస్టమర్ వచ్చారు. కస్టమర్ వెహికల్కి మనం కార్బన్ క్లీనింగ్ అని చేసేసాము. బండికి వచ్చిన డిఫరెన్స్తో కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అదే హ్యాపీనెస్లో ఇంటికి అయితే బయలుదేరిపోయాను. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి.